महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా ఆగస్టు మాసానికి సంబంధించి రెండవ వారం రాశి ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి ఏంటనే చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్లో ఎటువంటి మార్పు లేదు. ఒక బుధుడి యొక్క వక్రత్యాగం, బుధుడి యొక్క వక్రం మాత్రం కంప్లీట్ అవుతూ ఉంది. అలాగే మిథునంలో గురుడు శుక్రుడు, కర్కాటకంలో రవి బుధులు, సింహంలో కేతువు, కన్యలో కుజుడు, ఇంకా కుంభంలో రాహువు, మీనంలో శని యొక్క సంచారం. ఈ యొక్క గ్రహాల సంచారం ఈ విధంగా ఉంది. చంద్రుని యొక్క గమనం కూడా మనం ఈ వారం చూసినట్టయితే కనుక ఇక్కడ కుంభం, మీనం, మేషం, వృషభం 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క రాశి సంచారం కూడా ఉంది. ముఖ్యంగా ఈ రాశి ఫలాలు ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం మెయిన్గా ఏం జరగబోతుంది, ఈ వారంలో దేని మీద ఎక్కువ స్ట్రెస్ లేకపోతే ఏ విషయాల్లో ఎక్కువ ఎలివేట్ అవుతుంది అనేది మనం వీక్లీలో డిస్కస్ చేసుకుందాం. అలాగే మంత్లీకి సంబంధించి మంత్లీ రాశి ఫలాల్లో మాత్రం మాస ఫలితాల్లో ఇక ఫైనాన్సు, హెల్త్, జాబు, సో మ్యారేజ్ లైఫ్ అండ్ షేర్స్, ఇన్వెస్ట్మెంట్స్, ఇంకా బిజినెస్ ఇలాంటివన్నీ కూడా మనం ఎలివేటెడ్గా మంత్లీ రాశి ఫలాలు మాస ఫలితాల్లో చెప్పుకుందాం. సో మెయిన్గా ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటనేది ఇప్పుడు చూద్దాం. సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. సింహరాశి వారికి లాభంలో గురుడు, లాభంలో శుక్రుడు 2 గ్రహాల యొక్క అనుకూలత సింహరాశి వారికి కనిపిస్తూ ఉంది. 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా సింహరాశి వారికి ఉంది. సో ఇక్కడ శుభగ్రహాల యొక్క కలయిక, గురు శుక్రులు ఇద్దరు కూడా చక్కగా లాభస్థానంలో ఉన్నారు. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి ఉద్యోగపరమైన విషయాల్లో మీరు పెట్టే ఎఫర్ట్ ఏదైతే ఉందో, మీరు చేసే కృషి ఏదైతే ఉందో అది ఎలివేట్ అవ్వడానికి, తద్వారా పాపం ఎంత కష్టంలో కూడా మన గురించి ఎంత పనిచేస్తున్నాడు అనే ఒక గుర్తింపు ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ఈ సమయంలో ఉండే ఆస్కారాలు డెఫినెట్గా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ రాశికి సంబంధించి గురు శుక్రుల యొక్క కలయిక మెయిన్ మనం చూస్తే కనుక ఈ యొక్క లాభస్థానంలో అటు చాలా వరకు కూడా ఇక్కడ మీకు అవసరమైన విషయాల్లో ఎప్పుడైతే ఆర్థిక పరంగా మీకు చాలా వరకు కొంత హెల్ప్ చేసే హ్యాండ్ ఏదైనా ఉంటే బాగుండు అనుకున్న ఈ టైంలో తప్పకుండా సింహరాశి వాళ్ళకి సంబంధించి ఇక్కడ మీ సంతానానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఉద్యోగపరమైన విషయాల్లో కావచ్చు, అండ్ జర్నీల వల్ల కూడా, ప్రయాణాల వల్ల కూడా మీకు కొంతవరకు లాభదాయకంగానే ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ రాశికి 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, శని 3 రోజులు కూడా సింహరాశి వారికి అనుకూలంగా ఉంది. ఏదైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి ముఖ్యంగా వారం ప్రారంభం 7వ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. ఇక్కడ బిజినెస్ పార్ట్నర్షిప్ విషయాల్లో మీరు తీసుకునే డెసిషన్స్లో చాలా వరకు జాగ్రత్తగా డెసిషన్స్ అనేది తీసుకోవడం అనేది మెయిన్. అలాగే పార్ట్నర్షిప్ బ్రేకింగ్స్ చాలా ఈజీ. అంటే అది ఏదైనా సరే మ్యారిటల్ లైఫ్లో వచ్చి భార్యాభర్తల మధ్య కావచ్చు, లేకపోతే బిజినెస్లో బిజినెస్ పార్ట్నర్తో కావచ్చు, ఎనీ క్లోజ్ రిలేషన్స్, మీ ఫ్రెండ్తో కావచ్చు, మీకు చాలా దగ్గర వాళ్ళు వెరీ ఫ్రీక్వెంట్గా ఉండే వాళ్ళతో కావచ్చు, సమ్ సడన్ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల కొంతమంది మీ దగ్గర వాళ్ళు మిమ్మల్ని దూరం అవుతున్న ఫీలింగ్ మీకు కలుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఇది వ్యాపారాలకైతే, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో అయినా, కాంట్రాక్ట్ పరమైన విషయాల్లో అయినా, మ్యారిటల్ లైఫ్లో అయినా వీటి మీద ఎక్కువ ఇంపాక్ట్ అనేది పడకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మంగళ, బుధవారాల్లో చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా కొంచెం కేర్ అనేది తీసుకోవడం అవసరం. ఆరోగ్యపరంగా కూడా సింహరాశి వాళ్ళకి కొంచెం కేర్ అనేది తీసుకోవడం. అలాగే ఉద్యోగ పరిస్థితుల రీత్యా ఎంత ఒత్తిడి ఉన్నా కూడా కొంతవరకు దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి, కానీ ఇరిటేషన్ తెచ్చుకుని మానేసే ప్రయత్నం మాత్రం చేయకుండా ఉండటం మంచిది, వితౌట్ ఎనీ ఆఫర్.
ఇక గురు శుక్రవారాల్లో చూసినట్టుగా కనుక ఈ రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ చంద్రుడు భాగ్యస్థానంలో ఉండటం ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మనం చూసినట్టయితే కనుక ఆ రాశి అధిపతి కుజుడు కూడా ద్వితీయంలో ఉన్నాడు. ఇక్కడ మెయిన్గా ఏంటంటే గురువుల యొక్క దర్శనం మీ ఇంట అవ్వటం కావచ్చు. చాలా వరకు కూడా కొన్ని సిచ్యువేషన్స్లో ఇక్కడ మెయిన్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి పేరెంట్స్కి సంబంధించిన విషయాలకే ఫ్యామిలీలో ఇక తెలిసిందే కదా, కుటుంబం అంటే అప్పుడప్పుడు డెఫినెట్గా మన పేరెంట్స్కి సంబంధించిన విషయాల్లో ఏదో ఒక డిస్కషన్ అనేది వస్తూ ఉంటుంది. సో కాబట్టి అలాంటి డిస్కషన్ పేరెంట్స్కి సంబంధించో, అలాగే లేకపోతే ఇక్కడ ఎనీ ప్రాపర్టీస్ రిలేటెడ్గాను ఆర్థికపరమైన విషయాల గురించో ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ముందుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, శని కుజుల యొక్క సమసప్తం అనేది జరుగుతూ ఉంది. సో కాబట్టి ఇక్కడ ఈ విషయాల్లో మెయిన్గా స్పౌజ్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, అంటే భార్య ఆర్ భర్త కానీ, మీ యొక్క పేరెంట్స్ కానీ, మీ ఇన్లాస్ కానీ, అత్తగారు మామగారు, వీళ్ళిద్దరి మధ్య కుటుంబంలో ఇటు సఖ్యత అనేది చాలా అవసరంగా కనిపిస్తూ ఉంది. అండ్ హెల్త్ పరమైన విషయాల్లో కూడా తీసుకునే ఫుడ్ విషయంలో కొంచెం కేర్గా ఉండటం మనకి చాలా వరకు మంచిదిగా కనిపిస్తూ ఉంది. శని కుజుల యొక్క సంసప్తం అష్టమంలోని ఇటు ద్వితీయంలో రెండిట్లో జరుగుతూ ఉంది కాబట్టి మెయిన్గా కుటుంబ పరంగా, ఫైనాన్షియల్ పరంగా వచ్చే కొన్ని ఈ శనికుజుల యొక్క సంసప్తం ఇట్ ఈజ్ ఏంటంటే ఒక ఫైటింగ్ ఫోర్స్లా ఉంటుంది. శనికుజుల యొక్క సంసప్తం ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ విషయంలో అది మీ కుటుంబం మీద ఎఫెక్ట్ ఉండకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది, కరెక్ట్గా చెప్పాలంటే. సో అలాగే ఈ రాశి వాళ్ళకి నెక్స్ట్ వారాంతానికి చూస్తే దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. ఇక కొంతవరకు ఇటు కుటుంబ పరంగానో, ఆర్థిక పరమైన విషయాల్లోనో, హెల్త్ పరంగానో కొన్ని ఇంపాక్ట్లు మనకు కనిపిస్తున్నా. కొద్దో గొప్ప ప్రస్తుతానికి గురు శుక్రుల యొక్క స్థాన సంచారం లాభస్థానంలో ఉండటం వల్ల కొంత ప్రొఫెషనల్గా అయినా పర్లా కొంచెం ముందుకు వెళ్తున్నాం, ఆదుకోవడానికి ఎవడొకడు ఉన్నాడు, మనకి సమయానికి తగ్గట్టు సహకారం ఏదో రకంగా అందుతుంది అన్న ఒక ఫీలింగ్ మాత్రం ఇక్కడ మీకు వారాంతానికి అనేది ఉండే ఆస్కారాలు సింహరాశి కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఈ రాశి వాళ్ళకి మెయిన్గా బండ గుర్తుగా పెట్టుకోవాల్సింది అష్టమ శని, ద్వితీయ కుజుడు. సో ఈ అష్టమ శని, ద్వితీయ కుజుడు ఈ రెండు కనుక, అంటే శని అష్టమం నుంచి కుజుడిని చూస్తున్నాడు, వాక్ స్థానంలో ఉన్నాడు. కొన్నిసార్లు మాటలు ఎలా వస్తాయో ఆ మాటల వల్ల ఫ్యామిలీలో అనవసరంగా రసాభాస అనేది అవుతూ ఉంటుంది. సో వాక్ స్థానంలో ఉన్న కుజుడికి ఆయన మంత్రాన్ని చెప్పించండి, ధరణీ గర్భ సంభూతం అని. ఏలినాటి శని, అది అష్టమ శని ఏదైతే నడుస్తూ ఉందో, శనికి కూడా ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకుంటా నీలాంజన సమావాసం కూడా ఆయనకి చదువుకుంటూ ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.